Hello, good morning. I am Dr. Nova Ajay Kumar, physician and diabetologist. వేసవి కాలం అంటేనే ఎండల తీవ్రత. ప్రత్యేకంగా మనం ఈ దినాల్లో ఎక్కువగా వింటున్న మాట ఎల్ నినో. పసిఫిక్ మహాసముద్రం వచ్చిన వాతావరణ మార్పులు. అంటే సముద్రంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై తీవ్రమైన వేడి వాతావరణం, ఆ వాతావరణం అంతటా విస్తరించటం, తద్వారా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, దీన్ని ఎల్ నినో అంటాం. అనగా వాతావరణం అస్తవ్యస్తం అవుతుంది. కొన్ని చోట్ల వర్షాలు లేకపోవడం, కొన్ని చోట్ల మరింత వర్షపాతం నమోదవడం మించి వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోవడం, ఇది ప్రజల యొక్క జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది అని మనం తరచుగా ప్రకటనలు వింటూ ఉన్నాం. కాబట్టి కొంచెం వాతావరణంలో వేడి ఉష్ణోగ్రత పెరిగితేనే మన శరీరం తట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అటువంటిది ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం మించి వాతావరణంలో తేమ లేకపోవడం, ఇవి మన శరీరం తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి అన్న వార్తలు మనం తరచుగా వింటున్నాం. ప్రత్యేకంగా ఈ వేసవి కాలంలో ఈ ఎల్ నినో ప్రభావంతో ఉన్న ఈ యొక్క సమయంలో ఈ ఎండ తీవ్రతను మనం ఎలా తట్టుకోవాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వేడి తీవ్రత వల్ల శరీరంలో అంతర్గత సమస్యలు తలెత్తుతాయి. చెమట రూపంలో శరీరంలో ఉన్న నీరు, ఎలక్ట్రోలైట్స్ అవి బయటికి వెళ్ళిపోవడం ద్వారా అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో ఉన్న నీరు, ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్ళిపోవడం ద్వారా డీహైడ్రేషన్ అవుతుంది. అనగా శరీరంలో కీలకమైన అవయవాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోవడం. దాని ఎండ తీవ్రతను చూపించడం మాత్రమే కాదు, కానీ ఇది వడదెబ్బకు సంకేతం అని చెప్పచ్చు. విపరీతమైన అలసట, తల తిరగడం, నాలుక, గొంతు తడారిపోవడం, తలనొప్పి, ప్రత్యేకంగా స్పృహ తప్పిపోవడం, ఈ లక్షణాలు వడదెబ్బ, ఎండదెబ్బ, సన్ స్ట్రోక్ అంటాం. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఒక్కసారి బీపీ, రక్తపోటు పడిపోయి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి. ఎక్కువసేపు ఎండలో ఉంటే మన శరీరం తనను తాను చల్లబరుచుకునే శక్తిని కోల్పోతుంది. తద్వారా డీహైడ్రేషన్ జరిగి వికారం, కండరాల్లో బలహీనత, నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, గందరగోళానికి గురవడం, శరీర ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం. కాబట్టి ఈ పరిస్థితులు మనకు సన్ స్ట్రోక్ను చూపిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా ఇది అత్యవసర పరిస్థితిగా భావించి వెంటనే చికిత్స చేయించాలి. ఎల్ నినో సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం ద్వారా శరీరానికి చాలా ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది. హీట్ స్ట్రోక్, మన శరీరానికి హీట్ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి తీవ్రమైన ఎండవేళల్లో మనం ఎండ దెబ్బకు, వడదెబ్బకు లోను కాకుండా మనం సురక్షిత మార్గంలో ఎలా ఉండాలి, మనల్ని మనం సురక్షితంగా, భద్రంగా ఎలా కాపాడుకోవాలి? అందులో మొట్టమొదట ఎక్కువగా నీరు తాగాలి. రోజు తాగే నీరు కన్నా నీటి మోతాదును పెంచాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే బయట వేడి తాపం ఎక్కువ అవడం ద్వారా మన శరీరం నీటిని కోల్పోతుంది. నీరు బయటికి వెళ్ళిపోతుంది, ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్ళిపోతాయి. తద్వారా విపరీతమైన బలహీనత, అలసట, ఒక్కోసారి స్పృహ కోల్పోయే పరిస్థితి. అందుకే రోజుకు మనం తీసుకునే నీటి మోతాదును పెంచాలి. అనగా 3 లీటర్ల నుంచి 4 లీటర్లు, అవసరం మేరకు ఇంకా ఎక్కువ. ప్రత్యేకంగా సూర్యుని వేడికి ప్రత్యేకంగా తాకిడికి గురయ్యేవాళ్ళు, బయట ప్రయాణం చేసేవాళ్ళు, బయట
పనిచేసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా దప్పిక అనిపించకపోయినా నీరు తాగుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకొని ప్రతి గంటకు ఈ ఎండవేడిని తట్టుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి తరచుగా నీటిని తాగుతూ ఉండాలి. శరీరానికి కావలసిన నీటిని అందించాలి. ఎందుకంటే ఈ డీహైడ్రేషన్ వల్ల శరీరంలో అంతర్గత అవయవాలు అన్నీ కూడా దెబ్బతింటం మొదలవుతాయి. ప్రత్యేకంగా కిడ్నీల మీద, గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని, మెదడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఎలక్ట్రోలైట్స్ డ్రింక్స్ తీసుకోవడం, మనం శరీరంలో నుండి చెమట రూపంలో మన శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్ళిపోతాయి. అందుకే ఎలక్ట్రోలైట్స్ని అంటే లవణాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి. అందుకే కొబ్బరి నీరు, తర్వాత ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం, మీకు ఏది అనుకూలంగా ఉంటే దానిని క్రమం తప్పకుండా ఈ వేసవి కాలంలో తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇక కీలకమైంది, బయటికి వెళ్ళే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 10-11 గంటలు లోపు పనులన్నీ జరిగించుకోవాలి. ఇక ఉదయం 10-11 నుండి సాయంత్రం 4-5 దాకా బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సూర్యుని తాకిడికి మనం లోను కాకూడదు. ఇక ప్రత్యేకంగా ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి వస్త్రాలు, లూజ్గా ఉండే వస్త్రాలు, కాటన్ వస్త్రాలు, సన్ గ్లాసెస్, సన్ బర్న్ నుంచి కాపాడే క్రీమ్స్, బయటికి వెళ్ళాల్సి వస్తే క్యాప్స్, తలను కప్పుకోవడం, తర్వాత అంబ్రెల్లా వాడడం, ఇవి చేయడం ద్వారా సూర్యుని వేడిమి నుండి, సన్ స్ట్రోక్ నుండి, ఆ హీట్ నుండి మన దేహాన్ని కాపాడుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క ఎండవేళల్లో బయట పనిచేసే పరిస్థితుల నుండి మనం బయటపడాలి. అనగా శారీరక శ్రమ నుంచి మన దేహానికి విశ్రాంతినివ్వాలి. ఒకవేళ పని చేయాల్సి వస్తే పని వేళల సమయపాలన పాటించాలి. ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత మనం బయట పని చేయాల్సి వస్తే ఈ సమయాన్ని నిర్దేశించుకోవాలి. తద్వారా డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి, మన ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నుండి బయటికి పోకుండా మన దేహాన్ని కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక ఇంటిని చల్లబరుచుకునే విషయంలో, ఇంటి వాతావరణాన్ని చల్లబరుచుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గాలి, వెలుతురు సజావుగా మన ఇంట్లో ప్రసరించేటట్టు మనం ప్రత్యేకంగా ఇంటిని సర్దుబాటు చేసుకోవాలి. చుట్టూ చెట్లు పెంచుకోవడం ఎంతో ఆరోగ్యకరమైన విషయం. అందుకే చెట్లు పెంచడం మనకి పర్యావరణానికి కాకుండా మన ఆరోగ్యానికి, మన ఇంటిని, మన ఒంటిని అనగా దేహాన్ని చల్లబరచడంలో చెట్లు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తెలుసు కదా. ఇక మనం తీసుకునే ఆహారం, తేలికపాటి ఆహారం, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. ప్రత్యేకంగా తీసుకునే ఆహారం ఎక్కువ శాతం నీరు ఉండేటట్టు, పుచ్చకాయలు, వాటర్ మెలన్, తర్వాత మనం కోకోనట్ వాటరు, మజ్జిగ, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ మనకు అందుబాటులో శరీరానికి అందించే ప్రక్రియ. పుచ్చకాయ, తర్వాత సి విటమిన్ ఉండే జామకాయ, బత్తాకాయలు, తర్వాత ఎక్కువ పండ్లు తీసుకోవాలి. వీటిల్లో దాదాపు 80-92% నీరు ఉంటుంది. ఎలక్ట్రోలైట్ సహజ సిద్ధంగా మనకు లభిస్తాయి. ప్రత్యేకంగా మనం తీసుకోకూడదు ఏంటంటే కెఫీన్ కానీ, మద్యం కానీ, ఈ చక్కెర పానీయాలు కానీ ఇవి తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి డీహైడ్రేషన్ చేస్తాయి, మన శరీరంలో ఉన్న నీటిని బయటికి పంపిస్తాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వేసవి కాలం తీసుకోకూడదు. నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం ద్వారా మనకు నీరు లభించడమే కాదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా అవి మన శరీరానికి సహజ సిద్ధంగా లవణాలను అందిస్తాయి. ఇందులో ప్రత్యేకంగా కొబ్బరి నీరు, ఇది సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్స్, కూలింగ్ ప్రాపర్టీ, శరీరాన్ని సమతాస్థితిలో ఉంచుతుంది. ఒకవేళ శరీరం నష్టపోయిన లవణాలను ఈ కొబ్బరి నీరు భర్తీ చేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా మనం మజ్జిగను గురించి తెలుసుకోవాలి, పెరుగును గురించి తెలుసుకోవాలి. మజ్జిగ, ఇందులో ఎసెన్షియల్ ప్రోబయాటిక్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, శరీరాన్ని చల్లబరుస్తుంది. పెరుగు కూడా అంతే. పెరుగుని దానిలో ఉన్న లక్షణాలు మనకు గట్టికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.
మనకు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి, శరీరాన్ని చల్లబరుస్తాయి. నిమ్మరసం విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇందులో సహజ సిద్ధంగా శరీరాన్ని చల్లబరిచే తత్వం ఇందులో ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకంగా ఉల్లిపాయలు కూడా ఈ మధ్యకాలంలో పరిశోధనలో శరీరాన్ని సహజంగా శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉల్లిపాయలో ఉంది. ఇది న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇక తేలికపాటి ఆహారం మనం గంజి తీసుకోవచ్చు, తర్వాత పల్చటి పప్పు తీసుకోవచ్చు, ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్ను తీసుకోవచ్చు, తర్వాత మింట్ హెర్బ్ ప్రత్యేకంగా పుదీనా, కొత్తిమీర శరీరానికి ఇవి చల్లబరుస్తాయి, శరీరానికి తేమను అందిస్తాయి. ఇక ఈ వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో తినకూడని ఆహారం ప్రాసెస్డ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ప్రత్యేకంగా నూనెలో వేయించిన వస్తువులు, నూనె వస్తువులు, కాఫీ, టీలు, ప్రత్యేకంగా కార్బొనేటెడ్ డ్రింక్స్. మనం కూల్ డ్రింక్స్ అంటాం, అవి కూల్ డ్రింక్స్ కాదు, శరీరానికి హాని చేస్తాయి. చల్లగా ఉండే ఎక్కువ తీసుకుంటాం, అవి అసలు తీసుకోకూడదు. హై ప్రోటీన్ డైట్ ప్రక్కన పెట్టాలి. మాంసాహారాలు, తర్వాత స్పైసీ ఫుడ్స్, బిర్యానీలు ఇవి ఎండాకాలం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ప్రోటీన్ ఎక్కువ జీర్ణం అవడానికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది, తద్వారా డీహైడ్రేషన్ అవుతుంది. అధిక ప్రోటీన్ మనకు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది, ఎక్కువ వేడిని శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి హై ప్రోటీన్ డైట్ తీసుకోకుండా ఉండటం మంచిది. కాబట్టి ఎక్కువ ఫైబర్ ఉండేది తీసుకోవాలి. మించి ఎక్కువ శరీరానికి నీటిని అందించే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా, తరచుగా నీరు తాగడం ద్వారా మన శరీరాన్ని ఈ యొక్క ఎల్ నీనో, ఈ ఎండ తీవ్రత నుండి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.